నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, నిన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక బాంబ్ బెయిల్ చేశారు. ప్రతిసారి సలహాదారుల్ని చేర్చుకుంటుంటే ఈ సలహాదారులు దేనికి, అసలు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది, వీళ్ళకి ఇస్తున్న జీతాలు ఎంత, ఈ లెక్కలేవి ఎవరికి తెలియంది. కానీ నిన్న ఒక్కసారి ఆయన బాంబ్ బెయిల్ చేశాడు. మొత్తం 89 మంది సలహాదారులు, మొత్తం వాళ్ళకి ఖర్చు పెట్టింది 680 కోట్లు. ఒక్క ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసింది మాత్రం 140 కోట్ల రూపాయలు. ఈ సలహాదారుల సలహాలు విని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి, రాష్ట్రం పురోగతిని తీసుకెళ్లడంలో ఈ సలహాదారుల పాత్ర ఎంతగా మనం చెప్పుకోవచ్చు? మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? మనకి లేట్ 70s ఆర్ 80sలో ఆ రోజుల్లో మోహన్ బాబు ఆ రోజుల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తుండేవాడు. ఒక పాపులర్ డైలాగ్ ఉండేది, ఊరు మనదే తోసేయి అని చెప్పని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ప్రభుత్వం, పాలకుడు, ఈ ముగ్గురు వైఖరి ఎట్లా ఉంది అని అంటే, అధికారం మనదే, దోచేయి, అక్కడ తోసే ఇక్కడ దోచేయి, మన వాళ్ళైన వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రభుత్వ ధనంతో ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలకి ఏర్పాటు చేసుకోమని చెప్పని వెసులుబాట్లు కల్పించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే 89 మంది సలహాదారులు. గతంలోనే చాలా సందర్భాల్లో గౌరవ హైకోర్టులో కూడా చాలా వివాదాస్పదంగా ఈ సలహాదారుల నియామకాల గురించి కేసులు నమోదైనాయి. ఈ సలహాదారుల వ్యవహార శైలి పట్ల, వీళ్ళ రాజకీయ ప్రమేయం పట్ల, వీళ్ళ రాజకీయ ప్రకటనల పట్ల గౌరవ హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారులు రాజకీయపరమైన కార్యకలాపాల్లో ఎట్లా పాల్గొంటారు అని చెప్పని గౌరవ హైకోర్టు ఆక్షేపించిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి కించిత్ మాత్రపు అంటే దాని మీద ఆ వైఖరి మార్చుకునే దిశగా అడుగులు పడ్డాయి ఇప్పటిదాకా. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైఖరి అయితే మరింత తమిళనాడు కంటే మింగినాడు మేలు అని చెప్పని, మనకు దొరికిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అవకాశం ఉంటే అంతవరకు మింగేయడానికి సిద్ధపడి. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను లెక్కేస్తే 140 కోట్లు అని అంటే, ఈ 56 నెలల కాలానికి 140 కోట్లు ఆయనకి ఇచ్చారంటే నెలకి 2.5 కోట్లు. అవును, 2.5 కోట్ల రూపాయలు నెలకి సజ్జల రామకృష్ణ. అవును. ఎవరికి వస్తుందండి ఇంత జీతం? అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సలహాలు, ఆ సలహాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించుకున్న పేరు ప్రఖ్యాతులు ఇవాళ దాదాపుగా 2019 మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బహుశా గౌరవ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వందల తీర్పులు వచ్చాయి అని అంటే, అటువంటి అనాలోచిత, అసంబద్ధ, అవగాహన రాహిత్యపు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఆయన ఇచ్చిన సలహాలు అమలుపరచబట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని తీర్పులు రావడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది కాదు, నియామకం తొలగింపు అయినా సరే తొలగించేసేయి, రాజధాని విధ్వంసం చేసేయి, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు చేసేయి, అన్నా క్యాంటీన్లు రద్దు చేసేయి, ఇసుక పాలసీ రద్దు చేసేయి, ఇట్లా మొదలుపెట్టి రద్దుల పరంపరను కొనసాగించిన అన్ని అంశాలు చివరికి ప్రభుత్వానికి గుదిబండలుగా మారినాయి గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు. ఇవన్నీ రద్దు చేసుకుంటూ దోచేసుకుంటూ పోతుంటేనా ఆయనకు అంత జీతం? ఇవాళ నెలకి ప్రభుత్వ కార్యాలయాలు, దశాబ్దాలకు పూర్వం నిర్మాణం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకి, గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ఆఖరికి సేవరేజ్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకులకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయటానికి, తర్వాత కోర్టు ఆదేశాలతో మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది. 3,000 కోట్లు. ఇవాళ రాష్ట్ర రాజధానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఖర్చు ఒక నిరర్ధక ఖర్చుగా మిగిలిపోవడానికి బాధ్యులు ఎవరు? ఈ రోజుకి అంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు రాజధాని రైతులకి కౌలు చెల్లించలేదు, కానీ గత సంవత్సరం వరకు రాజధాని రైతులకు కౌలు చెల్లిస్తూనే ఉన్నారు. అంటే అన్ని వేల ఎకరాల భూ సమీకరణ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో భూమి ఉండి వాళ్ళకి కౌలు చెల్లిస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయటం వల్ల ప్రభుత్వానికి అది ఆర్థికంగా నష్టదాయకమైన వ్యవహారమా, ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశమా? ఇట్లాంటి
అసమర్థపు సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అమలుపరుస్తున్నారు కాబట్టి, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంత అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పని మనం ఆయన్ని బ్లేమ్ చేయలేం. అంటే ఎంతమంది సలహాదారులు ఉండాలి అనేది నిర్దిష్టమైన సంఖ్య ఏమి ఉండదా ప్రభుత్వానికి? ఇప్పుడు మీరు ఒకటి, ప్రభుత్వాలు సలహాదారుల నియామకం చేసుకోవటం అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, కేసీఆర్ గారి దగ్గర నుంచి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆయా రంగ నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి సలహాదారులను నియామకం చేసుకోవటాన్ని ఎవరూ ఆక్షేపించరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా క్యాన్సర్ నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు వారు సలహాదారులుగా ఉన్నారు. వారిని ఎవరు ఆక్షేపించరే. ఎందుకంటే అటువంటి వారి సలహాలు, సంప్రదింపులు రాష్ట్ర ప్రజల మేలు కోరి అవసరం కాబట్టి అటువంటి వారిని ఎవరు ఆక్షేపించరు. కానీ ఇవాళ వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ డ్యూయల్ రోల్ ఎట్లా పోషిస్తారు? ఆయనే వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాడు, రాజకీయపరమైన ప్రెస్ మీట్లు పెడతాడు. ఆయనే ప్రభుత్వ పాలసీస్ అనౌన్స్ చేస్తాడు. ఆయనే ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరుపుతాడు. ఆయనే దళిత మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత గారిని పక్కన పెట్టి ఆమె సమక్షంలో ఈయన ప్రభుత్వ భవనాలు రిబ్బన్ కటింగ్ చేస్తాడు. ఈయనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన నేపథ్యంలో తండ్రి కొడుకులను భూస్థాపితం చేస్తాం మేము అని చెప్పని రాజకీయ విమర్శలు చేస్తాడు. మాకున్న బలగంతో మాకు ఎదురు తిరిగితే బతికి గట్టగలుగుతారా అని చెప్పని నారా లోకేష్ని బెదిరించగలుగుతాడు. ఇవాళ ఇంతటి స్థాయి విచ్చలవిడితనానికి ఆస్కారం కల్పిస్తుంది ఎవరు? అంతిమంగా ఎవరైనా ఇవాళ ఆయనకు ముడుతున్న జీతభత్యాలు వైసీపీ పార్టీ పే చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థల నుంచి పే చేస్తున్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థలు భారతీయ సిమెంట్స్ నుంచి లేకపోతే జగతి మీడియా నుంచి పే చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆయనకు జీతం పే చేస్తున్నారు. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో కొనసాగుతా ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అని చెప్పిన సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఆయన మీద ప్రోబ్ జరుగుద్ది. అది నిర్ధారణ జరిగితే తర్వాత ఆయన డిస్మిస్ చేస్తారు. అవును కదా. మరి ఇతనికి ఎందుకు వర్తించదు? అది అతనికి రాజకీయపరమైన ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని చెప్పని కోరుకుంటే, ఆ పార్టీకి సేవ చేసుకోవాలనే ఆరాధన భావం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంటే ఖచ్చితంగా ఈ సలహాదారుడు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావచ్చు, ఎవరు అభ్యంతరం పెట్టరు. ఇవాళ సలహాదారుడు పాత్ర పోషిస్తా. ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఏంటంటే, ఈ సలహాదారుల్లో చాలామంది 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన వివిధ రంగాల నుంచి న్యూట్రల్ ముసుగులో ఆయనకి ప్రజల్లో ఆయన ఐడియాలజీ ఆయనకు అనుకూలంగా మలచడంలో సఫలీకృతం అయిన వాళ్ళు, కృషి చేసిన వాళ్ళు. మీరు జస్టిస్ ఈశ్వరయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీసీని అణిచివేస్తుంది అని చెప్పని బలహీన వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత పెంచాలి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత పెంచడం కోసం తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి. ఆ రోజు అసత్యాలు ప్రచారం చేసి బీసీలని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పోలరైజేషన్ చేయడంలో సక్సెస్ అయిన ఆయనకు ఒక పదవి ఇచ్చారు. జస్టిస్ నాగార్జున రెడ్డి గారు, ఆయన ఏపీఈఆర్సీ చైర్మన్. ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయనకు ఒక పదవి, ఆయనకి లోకాయుక్త ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, మద్యపాన విమోచన సమితి అధ్యక్షుడిగానో చైర్మన్గానో ఇంకొక లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో రాజీనామా చేసి ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసిందని చెప్పని నేను ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాను, ఈ ప్రభుత్వం వాళ్ళ వంచిస్తుంది అని చెప్పడం జరిగింది. కొంతైనా సరే ఆ ఇంటెగ్రిటీ నిలబెట్టుకున్నాడు ఆయన. ఆయన్ని కూడా చాలామంది విమర్శించారు. జనచైతన్య వేదిక నుంచి ఉండేవారు ఆయన. ఇట్లా చాలామంది వివిధ రంగాల్లో నిపుణులు ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేశారు. అదే సందర్భంలో సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి దశాబ్దం పాటుగా సేవలు అందిస్తూ వచ్చిన ఆ పార్టీ ఆ పత్రిక ఏర్పాటు దగ్గర నుంచి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కార్యకలాపాల్లో కూడా సేవలు అందిస్తూ వచ్చిన అమర్ లాంటి వాళ్ళు, రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేశారు. తర్వాత అజయ్ కల్లం రెడ్డి గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ. ఇంకొక ఆయన పివి రమేష్ గారు. ఆ పివి రమేష్ గారు కొంచెం ముందుగానే సర్దుకున్నారు. ఈ మధ్యకాలంలో నేమాని భాస్కర్ కూడా రామచంద్రమూర్తి గారిని కూడా సర్దుకున్నారు. తర్వాత మనకి మంగ్లీ అని చెప్పని సింగర్ ఉంది. ఆ సింగర్ని తిరుమల తిరుపతి దేవస్థానం SVBC భక్తి ఛానల్కి
అడ్వైజర్గా నియామకం చేపట్టారని చెప్పని ఆమెకి నియామకపు ఉత్తర్వులు ఇచ్చి ఇంతని జీతం ఫిక్స్ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు యాక్టర్ ఆలీ ఉన్నాడు, ఆయనకు ఒక పదవి కట్టబెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో సీనియర్ జర్నలిస్ట్గా ఉండేవాడు, ఆయనకు ఒక పదవి కట్టబెట్టారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించిన వాళ్ళకందరికీ కూడా వివిధ రకాల పదవులు కట్టబెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉందంటే 680 కోట్లేగా, అంటే వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని బాగా పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయలు లూటీ చేసే వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇవేగా టిప్సే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇవాళ 680 కోట్ల రూపాయల డబ్బే కానీ ఖర్చు పెట్టున్నట్టయితే మన అంగన్వాడీలు వాళ్ళు డిమాండ్ చేసింది ఎంత? వాళ్ళు నెలకి 11,500 రూపాయలు మాత్రమే జీతంగా పొందే చిరుద్యోగులు, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, విఆర్ఏలు, 104, 108 సిబ్బంది, ఇటువంటి వాళ్ళందరూ చిరుద్యోగులు. వాళ్ళకి కొంచెం నెలకు ఒక 2,000, 3,000 జీతం పెంచడానికి వచ్చేటప్పటికి మనసు రాలేదే. మీ ఉదారత చాటుకోలేపారు అటువంటి చిరుద్యోగుల దగ్గర. వాళ్ళ మీద లాఠీ ప్రయోగం చేశారే, వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళు కీలకమైన పోస్టులు ప్రభుత్వంలో సిఎస్, హైకోర్టు జడ్జి, వీళ్ళకి కూడా 2.5 లక్షలంట జీతం. రాత్రి ఒక డిబేట్లో మాజీ సిఎస్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అవును, కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం 2.5 కోట్లు, వాళ్ళకి 2.5 లక్షలు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు 72% చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పూర్తయిపోతే ఈ 5 సంవత్సరాల కాలంలో 5% మాత్రం దేకుతా పురోగతి సాధించింది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సలహాల పర్యవసానం. ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేని విధ్వంసకర నిర్ణయం తీసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో రాష్ట్రం ఉండిపోయింది అని అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సలహాల పర్యవసానమే. ఇవాళ విశాఖ ఋషికొండలో 430 కోట్ల రూపాయలతోటి ఆ ఋషికొండకి బోడిగుండు కొట్టించి అక్కడ ఒక కమోడు 15 లక్షల రూపాయలు, బాతుటప్ 26 లక్షల రూపాయలతో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకొని దాంట్లో ఇప్పటికీ అడుగు పెట్టలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉండిపోయాడు అని అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలే. ఇవాళ ఇటువంటి సలహాలు ఇస్తున్నాడు కాబట్టే ప్రజాధనం వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అద్భుతంగా అమోఘంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు నచ్చుతూ ఉన్నాయి. అది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నా, వ్యతిరేకత వస్తున్నా, కోర్టుల్లో ఆగిపోతున్నా, తిట్లు తినాల్సి వస్తున్నా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ప్రాధాన్యత? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషిలో కూడా కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్, డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. నిర్మాణాత్మక వైఖరి, విధ్వంసకర వైఖరి. విధ్వంసకర వైఖరి మాత్రమే తల వెంట్రుక నుంచి అరికాలు చిటికిన వేలు గోరు దాకా నిండిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇటువంటి విధ్వంసకర సలహాలు ఇచ్చేవాళ్ళే నచ్చుతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, వాళ్ళ స్వయం శక్తితోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగటం, ఇటువంటి వాటికి గనక ప్రభుత్వం తరపున చేయూతనిస్తే ప్రజలు స్వయం శక్తితో నిలబడి ఉంటే మన దగ్గర యాచకులుగా నిలబడరు కదా. ప్రజలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ బటన్ నొక్కుతామా, ఏ డబ్బులు అకౌంట్లో వేస్తామా అని చెప్పని ప్రభుత్వం వంక ఆశతోటి వాళ్ళు అంటే గాజు కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉండాలి. నిరాశ నిస్పృహలతో ప్రజలు బతకాలి. అంతేగాని స్వయం సమృద్ధితోటి, స్వయం శక్తితోటి, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంగా బతకటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఇవాళ రాష్ట్రం మొన్న ఇంటర్వ్యూలో పెన్షన్లు పడేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి డిఎస్సి ఎందుకు అంటున్నాడు కదా, డిఎస్సి ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన. అసలు డిఎస్సి ఎందుకో కూడా తెలియని సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయనకున్న చదువేంటో, ఆయనకున్న అనుభవం ఏంటో, ఆయనకున్న పరిజ్ఞానం ఏంటో అనేది ఏ ప్రాతిపదిక మీద వాళ్ళ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇన్ని జీతభత్యాలు, వాహనాలు, విల్లాలు, ఆయనకి మంది మార్బలం, సిబ్బంది, ఇన్ని వెసులుబాట్లు వాళ్ళ ప్రభుత్వం కల్పిస్తుందో 100కి 100 పాళ్ళు వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన సందర్భం వస్తుంది. ఇవాళ ప్రజాధనం దుర్వినియోగపరిచారు, ప్రభుత్వ వనరులని దుర్వినియోగపరిచారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేయడం కాదు, ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్వినియోగం. ఈ ప్రభుత్వ హయాంలో దుర్వినియోగానికి బాధ్యులైన ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఈ ప్రభుత్వ కాలపరిమితి మహా ఉంటే ఇంకొక 2 నెలలు ఉంటుంది. ఆ తర్వాత చట్టం ముందుకు రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే, విచారణను ఎదుర్కోవాల్సిందే, తిన్న సొమ్ముని కక్కియాల్సిందే. ఖచ్చితంగా ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తున్నారు రాజేష్ గారు, మీరు చర్చించే ఉంటారు, ఇది లాజిక్ అవుతుందో కాదో మీరు చెప్పాలి. యాక్చువల్గా ఇంత వ్యతిరేకత అన్ని రంగాల నుంచి ఇంత వ్యతిరేకత వస్తూ ఉంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడింది కూడా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి సలహాల వల్ల జరిగి ఉండొచ్చు అన్నట్టే మాట్లాడారు. అంటే ఓహో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జరిగిందా అని చెప్పి
ఈ ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతకి జగన్మోహన్ రెడ్డికి నేరుగా తాకకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకట్ట వేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే ఈ వ్యతిరేకత ఆగిపోతుందేమో, జగన్ ప్రొటెక్ట్ అవుతున్నాడేమో అనే ఒక లాజికల్ చర్చ ఒకటి ఉంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నాయకుడు అనేవాడికి స్వయం నిర్ణయాధికారం ఉండాలి, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి, ఆ పరిపాలన దక్షత ఉండాలి. ఎవరో ఒక అయోగ్యుడు, ఒక అసమర్థపు అవగాహన రాజ్యపు సలహాలు ఇస్తే వాటిని అమలుపరిచేవాడు నాయకుడే కాదు, పాలకుడే కాదు. అటువంటి సందర్భంలో విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రానికి ఇటువంటి అయోగ్యులు పాలకులుగా అవసరం లేదు, ఇటువంటి సలహాదారులు అవసరం లేదు. ప్రజలని భవిష్యత్తు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచగలిగేవాళ్ళు, యువతకు వలసలేని ఉపాధి కల్పించగలిగేవాళ్ళు, రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం చేయగలిగేవాళ్ళు, అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగేవాళ్ళు, రాష్ట్రానికి ఉన్న సహజ వనరులను గుర్తించి వాటిని ప్రాతిపదికగా ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగే పాలకుల్ని ఎంచుకునే అవకాశం ప్రజల చేతిలోకి ఇంకొక 2 నెలల్లో రాబోతుంది. ప్రజలు ఆ దిశగా అడుగులేస్తారు, ఆ నిర్ణయం చేస్తారు. ఈ విధంగా కదా ప్రజలు ఆలోచించాల్సి. రైట్. థ్యాంక్ యూ రాజేష్.